మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. తమిళనాడు ఎన్నికల్లో సంచలన ఫలితాలు సాధించిన నటుడు విజయ్ ఈ నెల 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన ఆయన రేపు గవర్నర్ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు 10 మంది ఎమ్మెల్యేలు తక్కువైన నేపథ్యంలో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, వీసీకే వంటి పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిచిన టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైంది. టీవీకే అధినేత విజయ్ ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. చెన్నైలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో టీవీకే తరపున గెలిచిన ఎమ్మెల్యేలంతా విజయ్ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏర్పాటుపై ఎమ్మెల్యేలతో విజయ్ చర్చించారు. అనంతరం ఎమ్మెల్యేలను మహాబలిపురంలోని శిబిరానికి తరలించారు. మరోవైపు సాధారణ మెజారిటీకి అవసరమైన సీట్లు గెలుచుకోనప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించిన తమ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని విజయ్ రేపు తమిళనాడు గవర్నర్ను కోరనున్నారు. అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి 2 వారాల సమయం కావాలని ఇప్పటికే ఈమెయిల్ ద్వారా గవర్నర్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 7న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో టీవీకే పార్టీ 108 సీట్లను కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 118కి 10 స్థానాల దూరంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా డీఎంకే సీనియర్ నేత ఇళంగోవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం కాంగ్రెస్ మద్దతుతో టీవీకే అధికారంలోకి రావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉన్నారని వారితో మ్యాజిక్ ఫిగర్ రాదన్నారు. టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే మద్దతు అవసరమని, ఈ విషయంలో బీజేపీ ఆ పార్టీకి ఎలాంటి సూచనలు ఇచ్చిందో తమకు తెలియదన్నారు. అటు విజయ్ పార్టీకి మద్దతిచ్చే అంశంపై తమతో వామపక్ష పార్టీలు ఇంకా చర్చించలేదని వీసీకే అధినేత తిరుమాళవన్ తెలిపారు. కీలక రాజకీయ నిర్ణయాలన్నీ 3 పార్టీలు ఉమ్మడిగానే తీసుకుంటాయని స్పష్టం చేశారు. సిపిఎం, సిపిఐ, వీసీకేకు మొత్తం 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్తో పాటు ఈ 3 పార్టీలు మద్దతిస్తే విజయ్ పార్టీకి అవసరమైన సాధారణ మెజారిటీ సాధ్యమవుతుంది. ఈ నేపథ్యంలో టీవీకేకి ఏ పార్టీలు మద్దతిస్తాయనే అంశంపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు తమిళనాడు అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తామని టీవీకే అధ్యక్షుడు విజయ్ తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలకు విజయ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే తమ ఏకైక లక్ష్యమని తెలిపారు. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి తమిళనాడు ప్రగతిపైనే దృష్టి సారిస్తామని ఆయన ఉద్ఘాటించారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర సహకారం కావాలని విజయ్ కోరారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ శుభాకాంక్షలపైన స్పందించిన విజయ్ తమిళనాడు అస్తిత్వం, సంస్కృతి పరిరక్షణకు అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. అటు పెరంబూర్, తిరుచి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి 2 స్థానాల్లోనూ గెలిచిన విజయ్ పెరంబూర్ని అట్టిపెట్టుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.